నా పేరు లివ్య. నేను కోరుకొండ మండలం గాదరాడ, నా విలేజ్. నేను రాజు, అబ్బాయిది గాదరాడ. అబ్బాయి నేను గత 4 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత నేను వర్క్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఆ తర్వాత నేను వచ్చేసరికి అబ్బాయి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కాదనుకున్న అబ్బాయి నన్ను బలవంతంగా చేసి ప్రెగ్నెంట్ చేశాడు. ఇప్పుడు నేను 3వ నెల గర్భిణి. అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. కేసు పెడితే కోర్టు కేసారు. అబ్బాయిని జైలుకి వెళ్ళాడు. జైల్లో తొందరగా 1 నెల రోజులు బయట వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి వల్ల నాకు ప్రమాదం ఉంది. అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, పరారులో ఉన్నాడు. నాకు న్యాయం చేయవలసిందిగా ఉమెన్ రైట్స్ని కోరుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కండవేల్ లక్ష్మి. ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను. అలాగే గాదరాడ గ్రామం నుండి ఈ అమ్మాయి నా దగ్గరికి 3 రోజుల క్రిందట వచ్చి మేడం గారు నాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరిగిందండి. ఏంటమ్మా విషయాలని అమ్మాయిని కూర్చోబెట్టి అడగడం జరిగింది. ఎందుకంటే తనకి తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి వల్ల ఉపయోగం లేదు, తల్లి చనిపోవడం జరిగిందండి. వెనకాల ఆ అమ్మాయి కొమ్ము కాసేవారు కూడా ఎవరు సపోర్ట్ లేరు. అయితే ఒక అబ్బాయి నన్ను ప్రేమించి మోసం చేసి ఇలాగ నన్ను ప్రెగ్నెన్సీ చేశాడండి. మేడం గారు కేసు అయితే కట్టారు, కానీ ఎఫ్ఐఆర్ వేశారు. సెంట్రల్ జైలుకి వెళ్ళి వెంటనే 4 రోజుల్లో వచ్చినట్టు వచ్చాడండి. వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు, చంపేస్తానని చెప్పడం జరిగిందండి. అయితే అమ్మాయికి న్యాయం చేయడానికి హ్యూమన్ రైట్స్ తరఫు నుండి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ విషయంలో అమ్మాయికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాను. ఇందులో ఎటువంటి రాజకీయ నాయకుడు ఏలు పెట్టి ఆ అమ్మాయిని ఎటువంటి ప్రలోభాలు సృష్టించినా, అమ్మాయిని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, అతను అలాంటి వాళ్ళ మీద ఎంత ఒత్తాదులైనా సరే చర్య తీసుకోవడానికి ముందుకు వస్తాను. అలాగే అమ్మాయికి వివాహం చేసే వరకు కూడా మేము ఈ అమ్మాయికి సపోర్ట్ గా నిలబెడతానని తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా అమ్మాయి చూస్తే చాలా వీక్ గా ఉంది. ఆ అమ్మాయి నిన్న కూడా నేను అవతల వ్యక్తులతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగితే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాదు, అబద్ధం అని చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయికి 3వ నెల ప్రెగ్నెన్సీ ఎవిడెన్స్ అన్ని మా దగ్గర క్లియర్ గా ఉన్నాయండి. ఆ అబ్బాయి మీద వేసిన ఎఫ్ఐఆర్ కూడా క్లియర్ గా ఉంది. ఎందుకంటే సమాజంలో ఇలాంటి చీడ పురుగు ఎవడో కూడా ఇంకొక అమ్మాయిని చెయ్యకూడదు అనే మేము ఈ విషయంలో ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వారు వారి పని వారు చేసుకుంటారు, కానీ ఇలాంటి మృగాలను, ఇలాంటి ఆడపిల్లల బాధ నుంచి రక్షించాలనే మేము ధైర్యంగా ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి అన్యాయం అవ్వకూడదు. ఆ అమ్మాయి 3 నెలల ప్రెగ్నెన్సీ, వెనక ముందు దిక్కులేరు. నిజంగా మాకులాంటి వాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? కానీ రాజకీయ నాయకులు కూడా కొంతమంది కొమ్ము కాస్తున్నారని అయితే మా నోటిఫికేషన్కి వచ్చింది. ఎవరన్నది నాకైతే తెలీదు. కానీ ఈ విషయంలో ఎలాంటి వారు చెప్తాను కదండి, ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ అబ్బాయికి కొమ్ము కాసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా చర్య తీసుకోవడానికి ముందుకు వస్తాము. ఊరుకునే ప్రసక్తి లేదు. అమ్మాయికి న్యాయం జరిగే వరకు దళిత సంఘాలు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే మన హ్యూమన్ రైట్స్ తరఫు నుండి కూడా ముందుకు వస్తున్నాం. అలాగే మా అడ్వకేట్ లాయర్ గారు కూడా ఈ లైవ్ లో కూడా పాల్గొమని చెప్పాము. ఆయన కూడా మాతో పాటు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ అమ్మాయికి అబ్బాయితో వివాహం జరిగే వరకు న్యాయ పోరాటం అయితే జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఎవరినైతే వివాహం చేయడానికి అవతల తల్లిదండ్రులు ఒప్పందం చేస్తారో నాకైతే తెలియదు, కానీ అలాగ మళ్ళీ ఈ అమ్మాయి కాకుండా ఆ అమ్మాయిని కూడా అలా పాడు చేస్తాడు. ముందర మరీ ముఖ్యంగా ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వివాహం చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కొరకే ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా ఇంటికి వెళ్ళి చెప్పినా గానీ ఆ గొడవ ఏమీ లేదు, నేను ఆ అబ్బాయినే చేసుకుంటున్న మూర్ఖత్వంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ముందు ఈ అమ్మాయి 3వ నెల ప్రెగ్నెన్సీ కాబట్టి, బాధ్యుడు కాబట్టి ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. లేకపోతే గాదరాడ గ్రామం నుండి కోరుకొండ మండలం ఎస్సీ కమ్యూనిటీ తరఫున రాజానగరం నియోజకవర్గం తరపు నుండి కూడా భారీగా మేమంటే ఏటో అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మేమంటే ఏటో మీకు తెలిసేటట్టు చేస్తాము. మరీ ముఖ్యంగా అమ్మాయిని వివాహం చేసుకోవాలి. కోర్టులో కేసు ఉంది, కేసు అయిపోయి చూద్దామని తప్పించుకుంటే కుదరదు. అమ్మాయికి 3వ నెల, ఇంక 7 నెలలు ఆగితే అమ్మాయిని కనడం వాస్తవం. ఇలాంటి వారి జీవితాలు పాడవకుండా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అందరికీ నమస్తే అండి. నా పేరు తర్లపాటి శీతల్. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ బాధితురాలు ఎవరైతే ఉందో లివియా, తనని బలవంతంగా మోసపూరితంగా ప్రేమ పేరుతో తనని అత్యాచారం చేసి తన కామాంచి తీర్చుకున్న తర్వాత దోసపాటి రాజు అనే వ్యక్తి మరో అమ్మాయిని కూడా ఇదే విధంగా ప్రేమించి పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసింది. చట్టం తన పని తను చేసింది, ఆమెకు అండగా ఉంది.
అతనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 318 ప్రకారం మోసం చీటింగ్ కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 64 ప్రకారం అత్యాచార నేరం కింద 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే చట్టం కింద కూడా అతన్ని కేసు బుక్ చేసి రిమాండ్కి పంపడం వరకు జరిగింది. అక్కడ వరకు ఓకే. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే అతను ఎందుకు ప్రేమించాడు అనేది ఇక్కడ పాయింట్. ఈ అమ్మాయిని వాడుకోవడానికి ప్రేమించాడా అంటే ఈ అమ్మాయిని వాడుకోవడానికే ప్రేమించాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మరొక అమ్మాయిని కూడా ప్రేమించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ వీడి జారిపోతాడని చెప్పి నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పి ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేశారన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడు బాధితురాలు వచ్చి మరి ఎలా అయితే నా పరిస్థితి ఏంటి అనే న్యాయం కోరడం జరిగింది. ఇక్కడ బాధితురాలు 3 నెలల గర్భవతిగా ఉంది. దోసపాటి రాజు నీలాంటి వ్యక్తుల వల్ల చాలా మంది అనుకుంటారు యువతలో నాకేం పర్లేదు, లాయర్ ఫీజు తీసుకుంటాడు, ఏదో చేస్తాడు, నన్ను చట్టం నుంచి కాపాడుతాడు అని. ఈ 3 నెలల కడుపుతో ఉన్న ఈమె రేపు పొద్దున బిడ్డను కనాలా, లేకపోతే చట్ట వ్యతిరేకంగా అబార్షన్ చేయించుకోవాలా? నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ అమ్మాయి బిడ్డను కానీ రోడ్డు మీద అనాథలా బతుకుతూ వీళ్ళిద్దరూ కూడా సంఘంలో తలెత్తుకుని ఏ విధంగా బ్రతకాలి? ఇటువంటి తరాలు, ఇటువంటి కుటుంబాలు కూడా ఎన్నో రోడ్డు మీద ఎక్కువగా ఉన్నాయి. ఇది సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. చాలా మంది 9వ క్లాస్ నుంచి మొదలుకొని డిగ్రీ అయినా సరే ఉద్యోగం కలిగిన యువతలు కూడా ప్రేమ అనగానే నమ్మడం తప్పవ్వచ్చు కానీ శారీరకంగా కలవడం ఎంతవరకు న్యాయమైనటువంటిది మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో మోజు తీరిపోయిన తర్వాత మేము చేసుకోమంటే మీ భవిష్యత్తు ఏంటన్నది మీరు ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ఇప్పుడు ఈ లివియా అనేటువంటి అమ్మాయి కూడా ఇదే పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఈ అమ్మాయిని బిడ్డను కనాలా, తండ్రిగా నువ్వు చూసుకునే పరిస్థితి ఉందా, లేకపోతే వీళ్ళని గాలికి వదిలేసి నిన్ను సమర్థిస్తున్న వాళ్ళతో నువ్వు కలిసి ఇంకో పెళ్లి చేసుకుంటానంటే రేపొద్దున 1 సంవత్సరం పోయిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత రేపొద్దున మళ్ళీ ఇంకొక వ్యక్తిని పోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మళ్ళీ ఇంకొక 498 కేసులు నమోదే కోర్టులో ఇటువంటి నీ వల్ల సుమారు 2-3 బాధిత కుటుంబాల కోర్టులో న్యాయ పోరాటం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రాజు మరి ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాము, పెళ్లి జరిగితే మనకు ఖచ్చితంగా మహిళా సంఘాలతో అక్కడికి వచ్చి నీకు తగిన బుద్ధి చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నాం. బాధిత కుటుంబంకి అండగా ఉండండి. పెళ్లి నిశ్చితార్థం ఎవరైతే చేసుకున్నారో మీ స్వార్థం కోసం మీరు మా కూతురు పెళ్లి చేసుకుంటే సరిపోద్ది, మా కూతురు గట్టెక్కుతుంది అనుకుంటే అది కూడా మీరు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. రేపు పొద్దున్న 1 సంవత్సరం పోయిన తర్వాత ఇంకో మహిళని చేసుకుంటాడనే గ్యారెంటీ ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఒక మహిళగా ఆల్రెడీ బాధితురాలకి కడుపు చేసి ఈ అమ్మాయిని దిక్కుచోతున్న స్థితిలో ఉన్న ఈ అమ్మాయికి న్యాయపక్షంగా ఎవరైతే నిశ్చితార్థం చేసుకున్నారో మీరు తక్షణం నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వీళ్ళ వివాహం జరిపించాలి. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో కోరట్లేదు. అలాంటి బాధితురాలకి రేటు కట్టి పరిస్థితులు ఎవరైనా ఉంటే చెప్పు తీసుకు కొట్టే పరిస్థితి జరుగుతుంది. ఆడదాని ప్రాణానికి ఆడదాని మానానికి రేటు కడితే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఈ అమ్మాయి న్యాయబద్ధంగా నాకు పెళ్లి చేయమని కోరుతుంది. దోసపాటి రాజు నువ్వు నీకున్నటువంటి కామవాంఛల్ని కోరికల్ని అదుపులో ఉంచుకొని బుద్ధిగా చక్కగా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని లివియాతో కాపురం చేసుకోకపోతే నీకు భవిష్యత్తులో పెళ్లి అనేటువంటిది చట్టబద్ధంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తాం, వ్యతిరేకిస్తాం, ఆప్ చేస్తాం, తగిన బుద్ధి చెప్తామని కోరుకొండ వారి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తూ ఈ అమ్మాయికి వీలైన వాళ్ళు గ్రామస్తులు ఈ రాజనగరం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా కాస్త చైతన్యం రావాలి. ప్రేమ అనగానే ఇమ్మీడియట్ గా ప్రేమ తర్వాత ఏంటి పెళ్ళ, వివాహం తర్వాత ఇటువంటి శారీరక సంబంధాలు పెట్టుకోవాలి. కానీ పొరపాటున తొందరపాటుతో ఇలా శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల బుద్ధి బయటపడ్డ తర్వాత అగమ్య పరిస్థితిలో మీరు ఉంటున్నారు. కాబట్టి నీ ద్వారా మరింత మంది యువతలకి కూడా ఇదొక గుణపాఠం కింద భావించి ఈ అమ్మాయికి న్యాయంగా ఉండాలని కోరుతున్నాం. నమస్తే. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి చట్ట ప్రకారంగా నేరం కాబట్టి ఎలా చేసుకున్నారు సార్ వాళ్ళు? రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చట్టం చెప్పలేదు, కానీ మొదటిగా శిక్ష ఉంది, కేసు పెట్టారు. సెక్షన్ 64 ప్రకారం అతనికి 10 సంవత్సరాలకు జైలు కట్టిన కారాగార శిక్ష పడుతుంది. అతను మొదటి ప్రాధాన్యత శిక్షార్హుడు. తన తప్పు తెలుసుకుని పెళ్లి చేసుకుంటే కనుక ఈ సమస్య ఇంతటితో క్లోజ్ అవుద్ది. కానీ ఇంకొక పెళ్లి చేసుకోవాలనేటువంటిది ప్రస్తుతంకైతే అటువంటి అభ్యంతరం చట్టపరంగా అయితే ప్రస్తుతంకైతే లేదు. కానీ దాన్ని మరి అమ్మాయికి న్యాయం చేయకుండా ఇంకో పెళ్లి చేసుకుంటానంటే అది ఎంతకన్నా చట్ట వ్యతిరేకత. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆ హక్కు మేరకు ఆ అమ్మాయిని ఖచ్చితంగా అడ్డుకుంటా పెళ్లి ఆప్ చేద్దాం.